యాహ్! లైక్ ఓటీటీ వచ్చిన తర్వాత అందరికీ సినిమా ఇంత ముందుకు థియేటర్‌లో ఉండేది. మనం సినిమా దగ్గరికి వెళ్లి వెళ్ళేవాళ్ళం. చూడాలి. ఇప్పుడు సినిమా మన ఫోన్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వల్ల. దానివల్ల ఇంతమందికి తెలియని సినిమాలు కూడా తెలుగు సినిమాల వాల్యూ దానివల్ల కూడా పెరిగాయి. ఎందుకంటే ఆపర్చునిటీ వల్ల చాలామంది ఐటీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి స్పెషల్గా సౌత్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమానే. హిందీ వాళ్ళకి చాలా తక్కువ అది ఇప్పుడు ఓటీటీకి వచ్చాక వాళ్ళు కూడా అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు మలయాళం ఫిల్మ్స్ గురించి, తెలుగు సినిమాల గురించి గొప్పగా. వాళ్ళు లైక్ సమ్ రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ, अरे मैं ये फिल्म देखा, मैंने ये फिल्म देखा, बहुत अच्छा फिल्म है. हम लोग लाइक पहले पता ही नहीं था, తెలీదు. లైక్ ఇప్పుడు ఇప్పుడు ఒక్క సినిమా చూసిన తర్వాత మొత్తం తెలుగు సినిమాల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ వెతికి చూస్తున్నాము. దానివల్ల సినిమా అందరి దగ్గరికి వెళ్ళాను. అసలు ఎక్కడెక్కడ నుండో తెలుగు భాష నేర్చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. భలే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు కూడా తెలుగు అని చెప్పుకోవడం అంటే చెప్పినా వాడికి 4 రాష్ట్రాల్లో పెద్దగా మన సినిమాల గురించి చెప్పినా కానీ పెద్దగా, ఎందుకంటే తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్కి సౌత్ అంటే అవి ఎక్కువ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మనం చెప్పగాల్సిన అవసరమే లేదు. బట్ అంటే ఒక సినిమాకి వర్క్ చేసిన తర్వాత ఆ గుర్తింపు వచ్చిన తర్వాత అదంతా వేరు. కానీ వర్క్ చేస్తూ ఉండటం ఆల్మోస్ట్ పుష్ప కోసం అయితే 5 years 1, 2 రెండు కలిపి 3 రాబోతోంది, దానికోసం మళ్ళీ ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. ఈ 5 years కాకుండా ముందు నుండి కూడా మీకు వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరంతా దీంట్లో ఎప్పుడు ఎంగేజ్ అయి ఉన్నారు? ఎప్పటి నుండి ఈ జర్నీ అసలు? మాది జర్నీ 2008 వరకు బాంబేలో ఉన్నాము. దాని తర్వాత అందల్ రాక్షసి మా ఫస్ట్ తెలుగు సినిమా. దాని తర్వాత సాహసం చంద్రశేఖర్ ఎలిటి గారు. ఈ 2 సినిమాల గురించి మేము బాంబే నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ బాంబే వెళ్ళి ఏదైనా వేరే ప్రాజెక్ట్స్, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే వచ్చి చేయడానికి వచ్చేవాళ్ళం. దాని తర్వాత 2014 నుంచి కంప్లీట్గా ఇంకా మేము బాంబే వెళ్ళడంకి అసలు టైం దొరకలేదు. ఆ మధ్యలో కూడా ఓకే ఇందాక చెప్పినట్టుగా బాంబేలో మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా బిగ్ అంటే గుడ్ ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్ డిజైనింగ్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తే డెఫినెట్గా వెళ్దాం. ఇప్పుడు వస్తున్నా కానీ వెళ్ళట్లేదు. అంటే వి ఆక్యుపైడ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది అనే అదొక ఉంది కదా, అది కట్టేసింది. అదే ఇంకా అదర్ ఇండస్ట్రీస్ లో ఇంకెంత పెద్ద సినిమా వచ్చినా, ఎంత పెద్ద పెద్ద హీరోస్ తో వచ్చినా లైక్ స్పెషల్ గా ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ లైక్ పుష్ప 2 గేమ్ చేంజర్ తర్వాత లైక్ మన ఇండస్ట్రీలో అదర్ ఇండస్ట్రీలో దే ఆర్ వెరీ బిగ్ అండ్ ఆ కైండ్ ఆఫ్ ఆ స్కేల్ ప్రాజెక్ట్ 500-600 crores ప్రాజెక్ట్స్ అయితే అప్రోచ్ చేయడము, మినిమం ఒక 200 నుంచి 400 అలాంటి ప్రాజెక్ట్ దే ఆర్ డూయింగ్ వెరీ బిగ్. అండి లేదు అలాంటి కాకుండా అంటే ఎనీ ప్రాజెక్ట్, స్మాల్ ప్రాజెక్ట్ ఆల్సో వీఆర్ టేకింగ్ నౌ. ఎందుకంటే మా దగ్గర ఎంతోమంది ఇన్స్టిట్యూట్స్ నుంచి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి క్యాంపసెస్ నుంచి వస్తుంటారు. వాళ్ళ గురించి అని అండ్ మా గురించి, ఎందుకంటే మనము డెఫినెట్గా పెద్ద సినిమాలో మనం అడిగింది లైక్ దానికి ఉండే కష్టాలు దానికి ఉండే దాంతోపాటు మనం చిన్న సినిమా చేసి చిన్న సినిమా నుంచి వచ్చేవాళ్ళం. అందాల రాక్షసి, జోచితానంద అలాంటి సినిమాల నుంచి మేము ఆ సినిమా అలాంటి సినిమాలను ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ లైక్ అందరికీ అవైలబుల్గా ఉండడానికి వీ హ్యావ్ వెరీ బిగ్ టీమ్ and we are taking all small films, especially small films and medium films. Like the content bounty we are ready to do.